హలో నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ వసంత క్రియేషన్స్. ఇది ఒక జెరీ చున్నీ. దీంతో కస్టమర్ టాప్ కుట్టించుకున్నారు. నెక్కి ఇలా చిన్న మోడల్ వేశానండి. ఈ జెరీ చున్నీతో ఎటువంటి ముడతలు రాకుండా సైడ్ కట్స్ నీట్గా వచ్చేట్టు, టోటల్గా ముడతలు లేకుండా నీట్గా వచ్చేట్టు ఎలా కుట్టుకోవాలో ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాము. కస్టమర్ యొక్క బాడీ మెజర్మెంట్స్తో తీసుకొని ఇలా డ్రాయింగ్ చేశాను. ఇది ముందుగా లైనింగ్ వాష్ చేసి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ షోల్డర్ లూజు 14లో సగం 7 కదా, ఒక హాఫ్ ఇంచ్ తగ్గించి 6.5 షోల్డర్ లూజ్ పెట్టాను. షోల్డర్ లూజ్ ఎంతైతే పెడతామో అంతే ఈ చంక డౌన్, ఈ 3 గీతలు ఇప్పుడు అడ్డంగా కనిపిస్తున్నాయి కదా, ఈ డ్రాయింగ్లో కనిపించేట్టు ఈ 3 గీతలు గీసుకుంటే డ్రా చేసుకుంటే చాలా ఈజీగా మీరు టాప్ కట్ చేసుకోవచ్చు. కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే ఫస్ట్ కొలత వచ్చేసి షోల్డర్ లూజ్ పైన అడ్డంగా 6.5, ఈ చంక డౌన్ గీత 6.5, ఇది 6.5, ఇది హాఫ్ లెంత్, ఇది కట్స్కి. మొదటి గీత వచ్చేసి 6.5 చంక డౌన్ గీత, మధ్యలోదేమో హాఫ్ లెంత్ నడుం వరకు 13 అంగుళాలు, ఈ మూడోదేమో కట్స్ సైడ్ కట్స్ది 19 అంగుళాలు. ఫస్ట్ చంక డౌన్ గీత మీద చెస్ట్ లూజ్ పెట్టుకోవాలి, మధ్యలో గీత మీద నడుము లూజ్ పెట్టుకోవాలి, ఇక్కడ సీట్ లూజు. అంతే అండి, చాలా ఈజీ. ఫ్రంట్ నెక్ వచ్చేసి 6 పెట్టాను, బ్యాక్ నెక్ వచ్చేసి 7 పెట్టాను. చాలా ఈజీ అండి టాప్ కుట్టుకోవడం. బాడీ మెజర్మెంట్స్తో కుట్టుకుంటే చాలా నీట్గా వస్తుంది కొత్తగా కుట్టే వాళ్ళకైనా సరే. ఈ చంక డ్రాయింగ్ గీసిన తర్వాత ఒకసారి ఆర్మ్ హోల్ లూజ్ చెక్ చేసుకోవాలి. ఇది హ్యాండ్ డ్రాయింగ్ మొత్తం వచ్చేసి 10 పెట్టాను, 10 పూర్తి పొడవు. ఈ డౌన్ అనేది 330, ఎవరికైనా అంతేనండి. ఇది 330 పెట్టి ఇక్కడ నుంచి హ్యాండ్ డ్రాయింగ్ గీసుకోవాలి. ఇలా ఈ ఆర్మ్ హోల్ డౌన్ ఒకసారి చెక్ చేసుకోవాలి గీసిన తర్వాత. మొత్తం ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేసి 16 అంగుళాలు, 8.5 ఒక రంగులో లూజ్ ఉండాలి కదా, 8.5 పెట్టుకోవాలి. కింద హ్యాండ్ లూజ్ వచ్చేసి 5. ఈ విధంగా మొత్తం డ్రాయింగ్ పెట్టుకొని కట్ చేసుకున్నానండి. మీకు డీటెయిల్డ్గా కొలతలతో కటింగ్ చేయడం, ఓన్లీ కటింగ్ కావాలి అనుకుంటే ఎవరైనా కామెంట్ బాక్స్లో పెట్టండి, చూపిస్తాను. ఇంకా డీటెయిల్గా కావాలి అనుకుంటే పేపర్ కటింగ్తో ఎవరికైనా కావాలి అనుకుంటే తప్పకుండా వీడియో చేద్దాము. ఇది నెక్ కట్ చేశానండి. ఈ నెక్ని ఇలా పీసింగ్ పేపర్ మీద వేసుకొని, కట్ చేసిన నెక్ పీస్ ఉంటుంది కదా, పీసింగ్ పేపర్ మీద వేసుకుంటే మనకు కరెక్ట్గా పేపర్ కట్ చేసుకోవడానికి ఇలా కుదురుతుంది. దాన్ని విడిగా కాటన్ క్లాత్, కొంచెం ఒక రంగులో ఎక్స్ట్రా కాటన్ క్లాత్ తీసుకొని సమానంగా కట్ చేసుకొని ఇలా అంచు మడిచి కుట్టుకోవాలి. ఈ పీసింగ్ పేపర్ అనేది డ్రెస్ నెక్లకి వాడితే చాలా నెక్ నీట్గా వస్తుంది, బాగుంటుందండి. ఇది కాటన్ డ్రెస్లకైతే ఇది అంతగా అవసరం లేదు, ఒకవేళ లేకపోయినా పర్వాలేదు, బాగానే ఉంటుంది. సిల్క్ డ్రెస్లకి ఇలా జరీ క్లాత్తో కుట్టే డ్రెస్లకి తప్పనిసరిగా పీసింగ్ పేపర్ ఉండవలసిందే నెక్కి. ఈ సెంటర్లో మధ్యలో గీత కరెక్ట్గా మనం గీరి మధ్యలో ఒక కుట్టు వేసుకుంటూ రావాలి పొడవుగా. ఇదిగో ఇలా మధ్యలో ఈ కుట్టు వేయడం వల్ల మనం జాయింట్ చేసేటప్పుడు ఎటువంటి ముడతలు లేకుండా చాలా నీట్గా వస్తుంది. మనం మధ్యలో ఫోల్డింగ్ చేసిన గీత ఉంటుంది కదా, అది దాన్ని చూసుకుంటూ కరెక్ట్గా సెంటర్లో అడుగు ఒరిజినల్ క్లాత్కి పైన లైనింగ్ క్లాత్కి చూసుకుంటూ కరెక్ట్గా మధ్యలో ఉన్న ఆ గీత మీద, ఆ మడత మీద కుట్టుకుంటూ రావాలి. మన క్రేఫ్ట్ మెటీరియల్స్, క్రేఫ్ట్ డ్రెస్సులు ఉంటాయి కదా మెటీరియల్స్, వాటికైనా ఇలా జెరీ క్లాత్ అయినా ఏదైనా పట్టు క్లాత్ అయినా ముందుగా జాయింట్ చేసుకునే విధానం నీట్గా ఉండాలండి. తప్పనిసరిగా ఈ లైనింగ్ క్లాత్ని వాష్ చేసుకోవాలి, వాష్ చేసి ఐరన్ చేసుకోవాలి. ఒకవేళ లేకపోతే మంచిగా ముడతలు లేకుండా చేసుకున్నా పర్వాలేదు. జాయింట్ మాత్రం చాలా నీట్గా ఉండాలి. ముడతలతో మనం జాయింట్ చేసుకుంటే అలా కుట్టడం కూడా నీట్గా రాదు. మధ్యలో ఈ కుట్టు ఉంది కాబట్టి, ఇప్పుడు మనం ఫస్ట్ వేసుకున్నాం కదా, ఈ కుట్టు ఉంది కాబట్టి మనకి చేతితో ప్రెస్ చేసుకుంటూ కుడితే ముడతలు రాకుండా చక్కగా జాయింట్ చేసుకోవాలి. సేమ్ బ్యాక్ పార్ట్ కూడా అలాగే జాయింట్ చేసుకోవాలి. ఇది గోల్డ్ కలర్ క్లాత్, అంగుళంన్నర వెడల్పు ఉన్న క్లాత్ని తీసుకొని ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్నాను. ఇది నెక్కి వేసే చిన్న బుటీస్ కోసం.
ఈ వీడియోలో చూపించే విధంగా కట్ చేసుకోవాలి. ఇలా పీసులు కట్ చేశాను. నెక్కు ముందు మన నెక్ పీస్ ఏం జాయిన్ చేయలేదు, ముందు ఇవే జాయిన్ చేసుకుంటున్నాను. చూడండి, ఇది క్రాస్గానే కట్ చేశాను నేను. క్రాస్ పీసే చిన్న చిన్న పీసులు అంగులున్నర వెడల్పుతోటి ఈ విధంగా ఒకదానిపై ఒకటి చిన్న స్క్రూ డ్రైవర్తో అట్లా జరుపుకుంటూ అలా ఒకదాని మీద ఒకటి వేసి కుట్టుకుంటూ వచ్చాను. సింపుల్గా రౌండ్ నెక్ ఉన్నప్పుడు ఇటువంటి ఏదైనా బుటీస్ పెట్టుకుంటే నీట్గా ఉంటుంది. వర్క్ చేసినట్టు చాలా బాగుంటుందండి. నీట్గా ఇలా చిన్న చిన్న మోడల్స్ చక్కగా పెట్టుకోవచ్చు డ్రెస్సులకి. ఆ బుటీస్ జాయిన్ చేసిన తర్వాత ఇందాక మనం తయారు చేసుకున్నాం కదా పేపర్ క్యాన్వాస్, అది ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. ముందుగా మధ్యలోకి మడిచి ఇలా ఒకసారి ప్రెస్ చేసుకుంటే మనకు సెంటర్ కరెక్ట్గా వస్తుంది. డీస్తో ఇలా ఒక గీత గీసుకొని కరెక్ట్గా ఈ సెంటర్ను కూడా అక్కడ పెట్టి పిన్నులు పెట్టుకోవచ్చు. ఈ గుండు పిన్నులు ఉంటాయి కదా, కావాలి అంటే అవి పెట్టుకోవచ్చు. ఒకసారి ఇలా డ్రా చేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది. ఒక పావు అంగుళం ఖర్చుతోటి ఇలా జాయిన్ చేసుకోవాలి. కొంచెం కాస్ట్లీ పాతవి జరీ చున్నీలు ఉంటాయి కదా అంతకుముందు డ్రెస్సుల మీదవి, ఒకవేళ డ్రెస్సులు పాడయ్యి ఉంటే ఆ చున్నీస్ అలా వేస్ట్ చేసుకోకుండా టాప్ లాగా ఇలా కుట్టుకోవచ్చు, రీయూజ్ చేసుకోవచ్చు. కాస్ట్లీ చున్నీలు ఉంటాయి కదా, ఈ చున్నీ వచ్చేసి 700 ఏమో అన్నారు. వేస్ట్ చేయడం ఎందుకని తను ఇలా టాప్ కుట్టించుకున్నారు. దీని మీదకి గోల్డ్ కలర్ లెగ్గిన్ గోల్డ్ చున్నీ వేసుకున్నారు. చాలా బాగుందండి. ఇలా ఎవరికైనా కావాలి అంటే మీ ఓల్డ్ చున్నీలు ఏమైనా ఉంటే ఇలా పంజాబీ డ్రెస్ టాప్స్ లాగా కుట్టుకోవచ్చు. అక్కడక్కడ చిన్న క్లాత్స్ ఇచ్చుకొని రివర్స్ తిప్పి ఎడ్జ్ కుట్టు వేసుకోవాలి. ఎడ్జ్ కుట్టు అంటే తెలుసు కదా, కరెక్ట్గా ఎడ్జ్ మీద నీట్గా ఎడ్జ్ మీద వేసుకునే కుట్టుని ఎడ్జ్ కుట్టు అంటారు. ఇదిగో ఈ విధంగా ఎడ్జ్ కుట్టు వేసుకొని డబుల్ కుట్టు పక్కన ఇంకో పాదం గ్యాప్తో కావాలి అంటే వేసుకోవచ్చు, లేదా హెమ్మింగ్ చేసుకోవచ్చు. నేనైతే హెమ్మింగ్ చేశాను. హెమ్మింగ్ చేస్తే నీట్గా ఉంటుంది. చూడండి, ఇలా సింపుల్గా నీట్గా వచ్చింది. తర్వాత హ్యాండ్స్ జాయిన్ చేసేసి సైడ్స్ కూడా జాయిన్ చేసుకున్నాను. ఇప్పుడు సైడ్ కట్స్ చూపిస్తాను. సైడ్ కట్స్ దగ్గర చూడండి, ఇక్కడ వరకు కరెక్ట్గా అంగుళంన్నర ఖర్చు ఉంది. సైడ్ కట్స్ దగ్గర మాత్రం ఓన్లీ ఒక అంగుళం ఖర్చు మాత్రమే ఉండాలి, ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఇలా తప్పనిసరిగా ఒక క్లాత్ పెట్టుకోవాలి. ఇలాగా చూడండి, ఇక్కడ ఇదిగో ఇలా ఈ క్లాత్ తప్పనిసరిగా ఉండాల్సిందేనండి, లేకపోతే సైడ్ కట్స్ నీట్గా రావు, అక్కడ తిత్తులు ముడతలు వస్తాయి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇలా వస్తుంది కుట్టినప్పుడు. తప్పనిసరిగా పైన ఉన్నంత ఖర్చు కింద ఉండకూడదు. ఆ రంగుల మందం ముందు ఒకసారి మడిచి ఇలా గీరుకుంటే, గోరుతో ప్రెస్ చేసుకుంటే మనకు కుట్టేటప్పుడు నీట్గా వస్తుంది, ఎగుడు దిగుడు లేకుండా. ఒక అరంగుళం మడిచి క్లాత్ని 2 సార్లుగా మడిచి ఇలా కుట్టుకోవాలి. ముందు పైన మనకి చిన్న క్లాత్ పెట్టుకున్నాం కదా, ఇందాక చెప్పాను కదా, అది ఉండటం వల్ల మనకు ఇక్కడ ముడతలు లేకుండా నీట్గా వస్తుంది. ఒకసారి చూడండి, దీని దగ్గర నుంచి చూపిస్తాను. ఇలా తప్పనిసరిగా ఇలా మడుచుకొని ఇటువైపు దాన్ని కూడా మనం చేతితో ముందే మడుచుకోవాలి. ఇదిగో చూడండి, ఒకసారి ఇలా తీసుకొచ్చి సూది లోపలికి ఉంచి పాదం మాత్రమే పైకి లేపి అడ్డంగా తిప్పాలి. అడ్డంగా ఇలా ఒక కుట్టు వేసుకొని ఇలా తీసుకురావాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి, నేను చాలా వీడియోస్లో చెప్పాను. ఈ సైడ్ కట్స్ వేసుకోవడం అనేది ఈ సైడ్ కట్ టాప్కి చాలా ఇంపార్టెంట్. తప్పనిసరిగా కట్స్ వేసుకోవడం నీట్గా వస్తే మాత్రమే సైడ్ కట్ టాప్ అందంగా ఉంటుంది. ఈ విధంగా కుట్టుకోవాలి.
అటువైపు కూడా సేమ్ అలాగేనండి. ముందు సైడ్ కట్స్ వేసుకోవాలి, రౌండ్గా కుట్టుకుంటూ రాకూడదు. ఇక్కడ వరకు తీసుకొచ్చి కింద కుట్టకూడదు. ఎందుకు మన తర్వాత పొడవు చూసుకొని ఒక్కోసారి ఎగుడు దిగుడు వస్తుంది చాలామంది కొత్త వాళ్ళకి. ఎందుకంటే మనం కరెక్ట్గా కట్ చేసినా కూడా ఇది జరీ క్లాత్ కాబట్టి సాగిపోతుంది. ఒక్కోసారి కొంచెం 1 అంగుళం 2 అంగుళాలు తేడా వస్తుంది. అది మనం చూసుకొని తర్వాత కింద కుట్టు వేసుకోవచ్చు. ఇటువైపు కూడా సేమ్ అలాగే ఇలా ముందే మడిచి కొంచెం గోరుతో అలా ప్రెస్ చేయడం వల్ల మనకు కన్ఫ్యూజ్ అవ్వకుండా నీట్గా వస్తుంది. ఈ సైడ్ కట్స్ అనేది ముందుగా చిన్న చిన్న వేస్ట్ క్లాత్ల మీద కొంచెం ప్రాక్టీస్ చేసుకోవచ్చు కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే. ఈ విధంగా కుట్టుకోవాలి. మొత్తం 2 వైపులా అటు ఇటు బ్యాక్ ఫ్రంట్ ఒకసారి పట్టుకొని చూసుకొని ఇప్పుడు కింద వైపు కుట్టు వేసుకోవాలి. ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే ఇప్పుడు కూడా కట్ చేసుకోవచ్చు కింద. ఒక మంచి వేస్ట్గా పడేసిన చున్నీని కూడా చక్కగా ఇలా ఒక టాప్ కుట్టుకుంటే మంచిగా ఒక రిచ్ లుక్ వచ్చే కొత్త డ్రెస్ టాప్ రెడీ అయింది. ఒక 2 మీటర్స్ లేదా 2.25 లేదా 2 మీటర్లు ఉంటే చాలండి. చక్కగా టాప్ రెడీ చేసుకోవచ్చు ఏ క్లాత్లైనా సరే. ఏదైనా మంచి చీర జరీ చీరలు ఉన్న పాతవి అంటే వాడనివి, పాతవంటే పాతవి కాదు, కొత్త అయినా సరే వాడని చీరలు ఏమైనా ఉన్నా ఇలా టాప్స్ కుట్టుకోవచ్చు. చివరిలో ఎడ్జ్ కుట్టు వేస్తున్నాను. తప్పనిసరిగా ఎడ్జ్ కుట్టు వేయాల్సిందేనండి. ఈ ఎడ్జ్ కుట్టు మాత్రం మొత్తానికి కలిపి ఒకసారి వేయచ్చు. అసలు ఇదిగో ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా లాస్ట్కి ఎడ్జ్ కుట్టు వేసుకోవాలి. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా న్యూ మోడల్ డ్రెస్సులు కావాలి అంటే పిక్స్ పెట్టండి, నేను తప్పకుండా వీడియో చేసి చూపిస్తాను. సైడ్స్ కట్స్కి ఓవర్లాక్ చేశాను. ఇలా ఒక చిన్న ఇలా నడుము దగ్గర ఒక క్లాత్ ఇచ్చుకోవడం మూలన తిత్తులు లేకుండా నీట్గా షేప్ వస్తుంది. మొత్తం ఇలా వచ్చిందండి. ఓకే, ఉంటాను. బాయ్ అండి.